రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. మన సామంతులైన అమీరులు ఒకరితో ఒకరు నాకు తెలియకుండా వివాహ సంబంధాలు ఏర్పరచుకోకూడదని చెప్పండి. అంతేకాదు, వారిద్దరు ముగ్గురు ఆత్మీయులకు మించి అందరూ కలిసి చేసుకునే విందులు, వినోదాల మీద నిషేధం విధించినట్టు అందరికీ లేఖల ద్వారా తెలియచేయండి. ఇక నిఘా వర్గాలు ఇలా మరోసారి వైఫల్యం చెందితే ఆ వర్గంలోని ఉద్యోగులందరికీ శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. జాగ్రత్త. ఇక మరో ముఖ్యమైన విషయం, మరికొన్ని రోజుల్లో మనం కలంజర్ కోటను, దాని పాలిత ప్రాంతాన్ని ఆక్రమించడానికి దండయాత్ర సాగించబోతున్నాం. అందుకు తగిన సైన్యాన్ని సంసిద్ధం చేయండి అని ఫరీద్ చెప్పగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రభూ అంటూ ఏదో చెప్పబోయారు. కాని ఫరీద్ వారి మాటలు పట్టించుకోకుండా శత్రుశేషం, రణశేషం, రుణశేషం మిగలకూడదు. ఉత్తర హిందుస్థాన్లో మనం జయించకుండా మిగిలిపోయిన ఈ కలంజర్ కోటను మనం హస్తగతం చేసుకుంటే తరువాత మనల్ని ఎదిరించగలిగిన వారు ఎవరూ ఉండరు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఫరీద్ చెప్పగానే ఇక చేసేది లేక అధికారులు ఫరీద్ చెప్పినట్టు చేయడానికి మౌనంగా లేచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్లిపోయాక తన వ్యక్తిగత గూఢాచారి హసీఫ్ మాత్రం ఫరీద్తో, ప్రభూ, ఈ హత్యా ప్రయత్నం కుట్ర ముమ్మాటికి మన అంతర్గత శత్రువులు చేసిందే కాని బయటి రాజ్యం వారు చేసినట్టు నాకు అనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలంజర్ కోటపై దాడంటే కష్టమవుతుందేమో. ఒకసారి ఆలోచించండి. గతేడాది మనం మార్వారీ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు దాని పాలకుడు మాల్దేవ్ కోటను విడిచి వెళ్ళిపోగా అతడి సైన్యాధిపతులు జైతా మరియు కుంపల దాడిలో మనం కోల్పోయిన సైన్యాన్ని, సేనానాయకులను చూసి స్వయంగా మీరే మా అందరితో గుప్పెడు మెతుకుల కోసం నేను సింహంలాంటి సైన్యాధికారులను పోగొట్టుకున్నానన్నారు. అది మర్చిపోలేదు కదా అన్నాడు. ఏదీ మర్చిపోలేదు హసీఫ్. కానీ ఒకదానిపై అనుమానమున్నప్పుడు మనం పరిపాలన మీద ఎలా ఏకాగ్రత పెట్టగలం? అందుకే ఆ కలంజర్ కోటను స్వాధీనం చేసుకుంటే కాని ఆ అనుమానం తీరదు. ఈ అనుమానం తీరితే కాని నేను మరొక పని మీద ఏకాగ్రత చూపలేను. నువ్వన్నట్టు ఇది అంతర్గత శత్రువుల పని అయినప్పటికీ కలంజర్ కోటను గెలవాలని నా మనసులో ఎందుకో గట్టిగా బీజం పడింది. ఒకవేళ ఇది అంతర్గత శత్రువుల పనైతే ఎవరు ఈ కుట్ర చేశారు, ఎందుకు చేశారు, అందుకు తగిన ఆధారాలు సేకరిస్తే బహిర్గత శత్రువులతో పాటు అంతర్గత శత్రువులను కూడా అంతం చేసేద్దాం. బహుశా ఇదే నా ఆఖరి యుద్ధం అవ్వాలి హసీఫ్. ఆ తర్వాత నా వైపు శత్రుత్వంతో ఎవరు తలెత్తి చూసే ధైర్యం చేయలేరు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళి శత్రువుల బలాబలాలు తెలుసుకుని ఆ వివరాలు నాకు అందజేయి. మిగిలినవి నేను చూసుకుంటాను అని చెప్పి ఫరీద్ హసీఫ్ను పంపించేస్తాడు. కలంజర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగిపోయాయి. ఒక భారీ సైన్యంతో, ఫిరంగీలతో, కోటగోడలు బద్దలు కొట్టే యంత్రాలతో ఫరీద్ తన సైన్యాన్ని వేగంగా కలంజర్ కోట వైపు బయలుదేరాడు. దారిలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ సునాయాసంగానే గెలుచుకుంటూ అతడి సైన్యం ముందుకు సాగి కలంజర్ కోటను చేరుకుంది. ఫరీద్ తన గుర్రాన్ని ఆ సైన్యానికి ముందు వరుసకు నడిపించి ఒకసారి తలెత్తి కలంజర్ కోట వైపు తేరిపారా చూశాడు. కలంజర్ కోటను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని, అతడు అంతకుముందు వింది నిజమే అని దాని యొక్క విశాలమైన ఎత్తైన గోడలు చూస్తూనే ఫరీద్కు అర్థమైంది. ఏదేమైనా కాని అటువంటి శత్రు దుర్భేద్యమైన ఆ కోట తన ఆధీనంలోకి తెచ్చుకోవాల్సిందేనని ఫరీద్ దృఢంగా నిశ్చయించుకొని ఆ కోటను ముట్టడించడం మొదలుపెట్టాడు. తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆ కోట గోడలను ఎక్కడం ప్రారంభించారు. ఎత్తైన కొండమీదున్న ఆ కోటను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని అతనికి అర్థమవటానికి ఎంతో సమయం పట్టలేదు. కాని మొక్కవోని ధైర్యంతో తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడు. కాని తాళ్లు, నిచ్చెనల సాయంతో కోటగోడలను ఎక్కుతున్న ఫరీద్ సైనికులపై పైనున్న కలంజర్ కోట సైనికులు ఎడతెరిపి లేకుండా సలసలా కాగుతున్న నూనెను, నీటిని వారి మీద కుమ్మరిస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేస్తున్నారు. ఆ దెబ్బలు తాళలేక చాలామంది కిందపడి గాయపడుతున్నారు, చనిపోతున్నారు.
అయినా ఫరీద్ సైనికులు ధైర్యం కోల్పోకుండా ఆ కోట గోడలను ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాను రాను ఫరీద్ సైనికులు చాలామంది గాయపడుతూ ఉన్నారు. మరికొందరు చనిపోతున్నారు. కోట మీదున్న కలంజర్ సైనికులది యుద్ధంలో పైచేయవుతుంది. ఆ రోజు అలా యుద్ధం ముగిసింది. అప్పటికే చీకటి పడటంతో ఫరీద్ తన సైనికులను కోట మీదకు ఎగబాకడమాపి నిస్సత్తువగా తమ గూడారాలకు చేరుకున్నారు. తన తెలివితేటలతో ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన ఫరీద్ మొదటిసారి అలా ఓటమి రుచి చూడటంతో అతడి ముఖం పాలిపోయింది. అలాగే ముఖం వేలాడదీసుకుని అతడు తన శిబిరంలోకి వెళ్లి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా అతడికి నిద్ర అస్సలు రావటం లేదు. మనకున్న సామ్రాజ్యం చక్కగా పరిపాలించుకుంటే సరిపోదా? ఈ కలంజర్ కోట ఎందుకు మనకు? అయింది చాలు. ఈ కోటను వదిలి మన రాజ్యాన్ని పరిపాలించుకుందాం. ఎందుకు అనవసరమైన అనుమానాలతో ఈ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించుకోవాలి? ఎందుకు మనకు ఈ రాజ్యకాంక్ష అని అతడి అంతరాత్మ ప్రశ్నించింది. హత్యా ప్రయత్నం చేశారని అనుమానం ఎంతటివారైనా వదలకూడదు. ఇప్పుడు ఈ కోట ముట్టడిని ఆపేసి మళ్లీ వారికి అవకాశమిచ్చి జీవితాంతమంతా మళ్లీ అనుమానంలో బ్రతకాలా? వద్దు. అలాంటి అనుమానం అస్సలొద్దు. ఎలాగైనా ఈ కోటను సాధించి తీరాల్సిందే అని ఫరీద్ మళ్లీ దృఢంగా నిశ్చయించుకుని ఆ మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా ఆ కోట ముట్టడికి పూనుకున్నాడు. ఎంత ఉత్సాహంగా పూనుకున్నా ఆ రోజు కూడా అంతకుముందు ఫలితమే మిగిలింది. అలా రోజురోజుకు తన సైన్యాన్ని, ఉత్సాహాన్ని, గెలవాలన్న కోరికను కొంచెం కొంచెం పోగొట్టుకుంటూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కోటను జయించడం ఇలా సాధ్యం కాదని నిశ్చయించుకొని దానికోసం మరొక పథకం ఆలోచించి అది తన సేనానాయకులకు వివరించడానికి తన సేనాధిపతి ఖవాస్ ఖాన్, కొడుకు జలాల్ ఖాన్తో పాటు మరికొందరు సేనానాయకులతో సమావేశం ఏర్పాటు చేశాడు. సేనానాయకులందరూ ఫరీద్ చుట్టూ చేరి అతడు ఏం చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఫరీద్, ఈ కలంజర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలేవీ ఆశాజనకంగా లేవు. ఇవి ఇలాగే కొనసాగితే మన సైన్యం రోజురోజుకు నశించిపోతుంది. కానీ ఈ కోట మనకు ఎన్నటికీ స్వాధీనమవ్వదు. అందుకే నేనొక పథకం ఆలోచించాను. ఆ పథకం గురించి మీకందరికీ చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను అని అన్నాడు. ఆజ్ఞ ఇవ్వండి ప్రభు, మీరు చెప్పినట్టే చేస్తాం అని ఖవాస్ ఖాన్ అన్నాడు. అంత తీవ్రమైన పరిస్థితిలో కూడా తన ప్రభువు మీద ఉన్న ప్రగాఢమైన నమ్మకంతో. అప్పుడు ఫరీద్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ఈ కోటను స్వాధీనం చేసుకోవడం మనం ఊహించినంత సులభమేమీ లేదు. ఇలా సంప్రదాయ పద్ధతిలో మనం ఎన్ని రోజులు దాడి చేసినా ఈ కలంజర్ కోట గోడలను దాటి వెళ్లడం అసాధ్యం. కాబట్టి మన దగ్గరున్న ఫిరంగి గుండుమందు మొత్తం ఈ కోట గోడల్లో ఒక చోట అమర్చి గోడను పేల్చేస్తే మనం లోపలికి వెళ్లి కోటను స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి మీరేమంటారు అని వారిని అడిగాడు. దానికి వారు, మంచి ఆలోచన ప్రభు, తప్పకుండా మీరు చెప్పినట్టే చేద్దాం అని మరుసటి రోజు అందుకు కావాల్సిన ఏర్పాట్లతో కోట ముట్టడికి సిద్ధమయ్యారు. ఒకవైపు సైనికులు తాళ్లు, నిచ్చెనల సహాయంతో ఆ కోట గోడలను ఎక్కడం ప్రారంభించారు. మరొకవైపు ఖవాస్ ఖాన్ కొంతమంది సైనికుల సాయంతో కోటగోడ యొక్క మూల ప్రాంతంలో గోడను కాస్త తవ్వి అందులోకి మందుగుండు పొడిని కూర్చి, ఇది సరిపోతుందా అని సైనికులు ఖవాస్ ఖాన్ను అడగ్గా, ఇంత పెద్ద కోటగోడ పేలాలంటే ఇదేం సరిపోతుంది, ఇంకా కూరండి అని అతడు చెప్పడంతో ఆ సైనికులు అతడి ఆజ్ఞ ప్రకారమే అక్కడే మరికొన్ని రంధ్రాలు ఏర్పాటు చేసి అందులోకి కూడా మందుగుండు కూరి దాన్ని దూరం నుండి పేల్చడానికి వీలుగా ఒక సన్నటి కాలువలో ఒక వరుసలో మందు పోసి దూరంగా దానికి నిప్పు పెడితే అదే మండుతో వచ్చి కోటగోడలను పేల్చేలా ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక విషయాన్ని ఖవాస్ ఖాన్ ఫరీద్కు చెప్పాడు. ఫరీద్ కొంతమంది సైన్యంతో మందుగుండు పేర్చిన ఆ మూలవైపు వెళ్లాడు. అప్పటి వరకు అది గమనించని కలంజర్ సైనికులు అది గమనించి అక్కడ ఏదో జరుగుతోందని గమనించి వారు కూడా అటువైపు కదిలారు. ఖవాస్ ఖాన్ కింద ఉన్న తన విలుకాండ్రకు కోట మీద తమ వైపుకు దూసుకువస్తున్న శత్రు సైనికులకు గురిచూసి వదలమని చెప్పాడు. వారు అలాగే చేశారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని ఫరీద్ ఆ కోట గోడలను పేల్చేందుకు సిద్ధమయ్యాడు. తన సైనికులను దూరంగా వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు ఫరీద్. కాని అక్కడున్నవారు కోటపైనున్న వారితో చేస్తున్న పోరాటాన్ని ఆపడం లేదు. ఒకవేళ కోట మీదున్న సైనికులంతా కొంత అవకాశం దొరికినా
వారు కోట గోడల్లో అమర్చిన మందుగుండు సామాగ్రి పేలకుండా నిర్వీర్యం చేసేస్తారు. అలా జరిగితే ఇక ఆ కోటను స్వాధీనం చేసుకోవాలనే కోరికను కలలా మర్చిపోవాల్సిందే. అందుకే ఆ కోట కోసం ఎవరూ వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారు. అంతవరకు వేరే చోట జరుగుతున్న యుద్ధం అప్పుడే మందుగుండు పేర్చిన చోట కేంద్రీకృతమైంది. యుద్ధం రాను రాను ముదురుతోంది. అంతేకాక కలంజర్ కోట మీద ఉన్న సైనికులు ఒక సేనాధిపతి నాయకత్వంలో అనేక మంది తమ ప్రాణాలకు తెగించి కోట మీద నుండి తాళ్ల సహాయంతో ఫరీద్ సైనికుల మీదకు దూకి వారిని కోటగోడల దగ్గర నిలబడనీయకుండా తరిమేస్తూ మందుగుండును పేలకుండా చేసేందుకు వాటిపై నీరు వంటివి చల్లుతున్నారు. రాను రాను ఫరీద్ సైనికులు ఆ యుద్ధంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయి కలంజర్ సైనికుల ధాటికి తట్టుకోలేక అక్కడ్నుంచి దూరంగా పారిపోతున్నారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోనీయకూడదని ఫరీద్ గట్టిగా నిర్ణయించుకుని శిరస్త్రాణం సరిచేసుకుని గట్టిగా ఈలవేయటంతో యుద్ధంలో ఎక్కడో ఉన్న తన గుర్రం వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన ముందు నిలబడింది. ఫరీద్ దాని మీద ఎక్కి కూర్చొని తన సైనికులను తరుముకుంటూ వస్తున్న కలంజర్ సైనికులకు ఎదురు వెళ్లాడు. అతడికి వెళ్లొద్దని ఖవాస్ ఖాన్ తన కొడుకు శ్రేయోభిలాషులు ఎంతగా అరిచి చెప్పినా అతడు వినకుండా బెదరకుండా మృత్యువుకు ఎదురు వెళ్తున్నాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేయడానికి వీలు లేకుండా కలంజర్ సైనికులు ఫరీద్ సైనికులను చుట్టుముట్టున్నారు. ఎలాగైనా కోటగోడలను పేల్చేయాలనే దృఢ సంకల్పంతో ఫరీద్ తనకు అడ్డువచ్చిన వారందరినీ తెగనరుకుతూ ముందుకు సాగిపోయాడు.